గాయ్స్, దసరా నవరాత్రులు 6వ రోజు ఎంతో కమ్మనైన తీయని పాయసం, ఎంతో చల్లారినా కూడా ఒక్కొక్కరు చల్లారితే అసలు గట్టిగా అయిపోయి అసలు తినబుద్ధి కాదు. ఇది మాత్రం చల్లారినా కూడా అదే టెక్చర్లో ఉండి చాలా కమ్మగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా అయితే 3 కప్పులు పాలు, 3 కప్పులు వాటర్ కూడా వేసి పొయ్యి మీద పెట్టి మరగడానికి పెట్టేయండి. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో తగినంత నెయ్యి కూడా వేసి 1 కప్పు సేమియా వేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి. అవి కూడా పక్కన పెట్టి అందులోనే ఇంకొంచెం నెయ్యి వేసి జీడిపప్పు కూడా వేయించుకోవాలి. అవి తీసి పక్కన పెట్టి ముందుగా కాయడానికి పాలు పెట్టాం కదా, అవి ఈలోగా మరుగుతూ ఉంటే 2 పొంగులు వచ్చాక కొంచెం మరిగాక తీసుకెళ్ళి సేమియా కూడా వేసి ఉడకనివ్వాలి. ఉడుకుతూ ఉండగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఉడికాక అందులోనే ఒక 1/2 కప్పు దాకా పంచదార వేయాలి. ఉట్టి పాలే కాబట్టి ఎక్కువ పంచదార పట్టదు. పంచదార ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, యాలక్కాయల పొడి కూడా వేస్తే ఎంతో సింపుల్ అయిన కమ్మనైన పాయసం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.